ప్రశాంతంగా ఉన్నటువంటి జమ్మలమడుగు నియోజకవర్గం ఒక్కసారిగా ఉద్రిక్తతలకు దారితీసినటువంటి పరిస్థితి. ఏదైతే మాటల యుద్ధం కాస్త ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వగ్రామమైనటువంటి దేవగుడిలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో మనతో పాటు అటు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీకు ఎవరిపై అనుమానం ఉంది? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూల్చేసినటువంటి వాళ్ళు ఎవరి ప్రమేయం ఉండొచ్చు? అదేవిధంగా ఏదైతే మాట ఉద్రిక్త పరిస్థితులు దారితీస్తున్నాయి, ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు మీరు ప్రెస్ మీడియా అందరూ కూడా గమనిస్తున్నారు. నిన్న జరిగిన సంఘటన మీరు అంతా చూశారు. మేమేం మాట్లాడాము? స్టీల్ ఫ్యాక్టరీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పర్మిషన్లు తెచ్చారు. 750 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయిస్తానని చెప్పి జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీకి జేఎస్డబ్ల్యూ లిమిటెడ్ సంబంధించిన చైర్మన్ని పిలిచి ఆయన ఒప్పించి 8,800 కోట్లు పెట్టుబడి పెట్టేదానికి తీసుకొచ్చి ప్రభుత్వం కూడా 21-22 బడ్జెట్లో కేటాయించి పనులు కూడా ప్రారంభించారు. మేమేమడిగాము? 2 ఏళ్ళు అయిపోయింది, నిర్లక్ష్యం చేశారు కూటమి ప్రభుత్వం. విభజన చట్టంలో కూడా ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టేదాన్ని ముందుకు రాకపోతే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని చెప్పి ధైర్యంగా అడుగులు ముందుకేసి ఫ్యాక్టరీని ప్రజల యొక్క కళ సాకారం చేసేదానికి అడుగులు వేస్తూ ముందుకు పోయిన పరిస్థితులలో మీరు అధికారం వచ్చిన తర్వాత చిత్తశుద్ధి ఉంటే ఈ 2 ఏళ్ళు పనులు కొనసాగించింటే ఈరోజు ఫ్యాక్టరీ పూర్తయ్యేది కదా. ఈ 2 ఏళ్ళు నిర్లక్ష్యం చేసి మళ్ళీ ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి రేపు మీరు ప్రచార ఆర్భాటం కాకుండా ఫ్యాక్టరీ తొందరగా పూర్తి చేయాలా, కొనసాగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పేదానికే మేము నిన్న కార్యక్రమం అయిపోయినాక ఆదినారాయణ రెడ్డి ఏం మాట్లాడినారు? ఈరోజు నేను ఫ్యాక్టరీ చేపడతామని చెప్పొచ్చు, తప్పులేదు. ఏమన్నాడు? వీళ్ళంతా వచ్చిన కొడుకులంతా ఉత్తనా కొడుకులు. ఎవరు? మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యే మహిళా సుధా గారు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. అంతమందిని పట్టుకొని ఎమ్మెల్సీలు వచ్చినారు. వీళ్ళంతా ఉత్తనా కొడుకులు, మీరేదో పోలీసులపై ఆపాల్సిన పనిలే, వాళ్ళని వదిలిపెట్టింటే చూసింది మీ ఇక్కడ అంటాడు. బెదిరింపులు. మేమేందు నీకు వదలం, ఉన్నది చెప్పి పనులు ప్రారంభించామని చెప్తున్నాం. ఇంకొక మాట మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు ఆయన? ఇవన్నీ నా మీద మాట్లాడినాడు. నేనేమడుగుతున్నా? రామ్ సుబ్బారెడ్డిది చాలా అతి అయింది, ఇట్లనే కొనసాగితే నేను చెప్పుతో కొడతాను అని మాట్లాడినాడు. నాకు జాలేస్తుంది ఆదినాడి మీద, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. నువ్వు ఏం చేసినా భయపడే వాళ్ళు ఊహలు లేరు. చాలా జాలేస్తుంది. నీకు పిచ్చి పట్టిందేమో అనుకుంటున్నారు జనాలంతా కూడా. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ ఫెయిల్ అయిపోయి రేపు నీ భవిష్యత్తు అంతా కనపడతా ఉంది. దాంట్లో ప్రజలను భయప్రాంతులు చేసి స్థానిక సంస్థలు ఎదుర్కొనే ధైర్యం లేక ఈరోజు నువ్వు మీటింగ్ పెడితే మేము 2 ఏళ్ళు వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం పెడితే బ్రహ్మాండంగా 10,000 మంది జనాలు వచ్చారు. మేమందరం కూడా ఏమడిగినాం ఆ రోజు? అయ్యా కొత్త పెన్షన్ ఒకటి వెళ్ళలేదు, ఎప్పుడు ఇస్తామన్నాం. రైతులకు 5 ఏళ్లకు ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్నది ఇప్పటికీ 50,000 ఎగరగొట్టినారు. ఈ 50,000 అయినా సక్రమంగా ఇస్తారో తెలియట్లేదు. రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఎరువుల రేట్లు పెరిగినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి అని చెప్పి ఎన్ని చేయాలని చెప్పి మేము ర్యాలీలు చేశాము. అదేవిధంగా కొండాపురం ముంపు వాసులకు మాట చెప్పినారు, 12 లక్షలు ఇప్పిస్తామన్నావు. పాత బకాయిలు 3,25,000 450 కోట్లు ఇప్పిస్తానని చెప్పినావు. లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రాజోలు ప్రాజెక్టు కింద గత ప్రభుత్వం 12,50,000 అయితే మేము 24 లక్షలు ఇస్తామని లోకేష్, చంద్రబాబు నాయుడు గారు అందరితో మీరు చెప్పించినారు. ఎన్నికల్లో ప్రచారం చేశారు. నీకు ధైర్యము నిజాయితీ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నారంటే ఒక మంచి అవకాశం. నీకు నీ స్వార్థం కోసం కాకుండా నీ దోపిడీ కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ప్రభుత్వాన్ని రాజీనామా చేస్తావని. ఆ విధంగా కాకుండా ప్రజల పక్షాన రేపు ముఖ్యమంత్రి గారిని గట్టిగా అడిగి ఇవన్నీ అనౌన్స్ చేయమన్నాం. ముంపు వాసులకు న్యాయం చేయమని, ఇంకా పెన్షన్లు ఇవ్వమన్నాం, సూపర్ 6 అమలు చేయమన్నాం. అరే రామ్ సుబ్బారెడ్డి ఎక్కువ మాట్లాడుతున్నాడు, చెప్పుతో కొడతానంటే ఏంటిది? అంటే ఎక్కడ పోతున్నాము? అది కాకుండా ఇవన్నీ జరిగిన తర్వాత అర్ధరాత్రి అరే మా ఊళ్ళో మా ఇష్టము, రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మేము పెట్టాం, మేమే ధ్వంసం చేస్తాం అని మేము చెప్పాలి. ఆయనే ప్రచారం చేస్తున్నాడు. నేనే మా కుటుంబమే దాన్ని పగలగొట్టాం బాబాయ్ అబ్బాయి కలిసేని విగ్రహాన్ని. ఎవరో పాల్గొంటున్నారని చెప్పట్లేదు. ఇది మా ఊరు, నా ఇష్టం, నేను పగలగొడతా అని ఆదినారాయణ రెడ్డి దేవుడి అబ్బాయి బాబాయ్ చెప్పుకుంటున్నారు. ఇది కంప్లైంట్ ఎవరి మీద? వాళ్ళే చెప్తున్నారు మా ఇష్టం అని. పోలీసులకు అదే చెప్తున్నారు. ఏం సార్ దుర్మార్గం అంటే మా ఊరు అంటున్నారని. అంటే ఎంత అహంకారంతో ఈరోజు అనకొండల్లాగా తయారయ్యే అవినీతితో ఆ రోజు రాజశేఖర రెడ్డి కుటుంబం పెట్టిన రాజకీయ భిక్ష
అన్ని విధాల. అలాంటి కుటుంబాన్నే, అన్నం పెట్టిన కుటుంబాన్నే చేయి నరికేసిన విధంగా రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి దాన్ని గొప్పగా చెప్పుకుంటూ రేపు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా, ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతే అబ్బా నువ్వు రాజశేఖర రెడ్డి విగ్రహం పాల్గొట్టినావు అని చెప్పి క్యాబినెట్లోకి తీసుకుంటాడని చెప్పి ఎత్తుగడ వేశాడు. నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నా, నేను ఇప్పుడు కంప్లైంట్ ఏమి ఇచ్చాము, అయ్యా ఆయన మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ తెచ్చినాడు, ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చాడు, గండికోటకు నీళ్లు తీసుకొచ్చారు, ఉచిత కరెంటు రైతులకు ఇచ్చినాడు, ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శవంతమైన పరిపాలన అందించిన ఆ మాజీ ముఖ్యమంత్రి యొక్క విగ్రహం పాల్గొట్టడం చాలా దుర్మార్గం. వినాశకాలే విపరీత బుద్ధి. పోయే కాలం వచ్చినప్పుడు అన్ని ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఈ విగ్రహం మళ్ళీ పునఃప్రతిష్ఠించే విధంగా ఎవరైతే గొప్పగా చెప్పుకుంటున్నారో ఆ దేవుడి కుటుంబం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళీ విగ్రహం అక్కడ ప్రతిష్ఠ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని, పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాము. ఇంకొకటి నేను ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నా, ఆ రోజు నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఫ్యాన్ సింబల్ మీద గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని నేను ఇవ్వనన్నా కూడా నమ్మకం లేదన్న అన్నదమ్ములు అందరికీ మాయమాటలు చెప్పి ఆడ తీసుకొని టికెట్ తెచ్చుకున్నావు, ఇంకెక్కడ తప్పు చేయను సార్ అని చెప్పినావు. వస్తానే గెలుస్తానే ప్రభుత్వం రాలే, తెలుగుదేశం వస్తానే ఏం చేసినావు, మళ్ళీ సింబల్ మీద గెలిచి నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరినావు. ఆ రోజు పైడిపాలెంలో మీటింగ్ మాట్లాడితే ఏం మాట్లాడినావు? అదే మీటింగ్లో నేను చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తు చేస్తున్నా, ఆ రోజు కూడా మంత్రి పదవికి వస్తున్నాం. రాజశేఖర కుటుంబాన్ని ఆ సభలో తిడితే పులివెందుల్లో గొప్పోడు అనుకొని ఇంక ఇంతటి వాడు ఎవడు లేడు ఈయనను మంత్రివర్గంలో తీసుకుంటాడని చెప్పి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని చెప్పుతో కొట్టాలా, 1.5 చెప్పుతో అని మళ్ళీ దానికి వివరణ ఇచ్చాడు. 1.5 చెప్పు అంటే కొట్టంగా ఇరిగిపోతే 1.5 చెప్పు అంటారని చెప్పి చాలా దుర్మార్గంగా మాట్లాడితే ఆ రోజు స్టేజ్ మీద తెలుగుదేశం నాయకులే కిందికి దిగుతానే తిడుతున్నారు, ఈడెక్కడ మాట్లాడుతున్నాడు, పార్టీని కొంపముంచేదానికి వచ్చినాడని చెప్పి. జరిగిన అనుకున్నట్టు ఆయన ప్లాన్ ప్రకారం ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో తర్వాత ఇప్పుడు గుర్తు చేస్తున్నా, ప్రభుత్వం అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ఆ రోజు మర్చిపోవద్దని ఇలాంటి అనకొండల లాంటి, ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళని వ్యక్తులను వెనకేసుకొచ్చే గతం గుర్తు చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని సూపర్ 6, సూపర్ ఫెయిల్, రైతులు కష్టాల్లో ఉన్నారు, సామాన్య ప్రజలు బతికే పరిస్థితిలో లేదు, అన్ని విధాలా ఫెయిల్ అయింది. కాబట్టి మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. రేపు రాబోయే పరిస్థితిలో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. కానీ ఉన్నన్ని రోజులైనా చంద్రబాబు నాయుడు గారికి ఈ దోపిడీదారులను, ఇలాంటి అరాచక శక్తులను వెనకేసుకొని తిరిగితే రేపు ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి. గుర్తు చేస్తున్నాను నేను. ప్రధానంగా మీ మధ్య సయోధ్య కుదిర్చారు, ఇది చంద్రబాబు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. ఆ తర్వాత కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం జమ్మలమూడిలో కనిపించింది. అంటే మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫ్యాక్షన్ క్రమేపీ తగ్గిముఖం పట్టిందనేది వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మీ ఇద్దరు కలిసిగా ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు వివాదాలకు దారితీస్తున్నాయి? పదే మీరు టార్గెట్ చేసుకోవడం ఏంటి అసలు? మేము ఏం టార్గెట్ చేస్తున్నా ఒక్కటి, నేను ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి మీద, దేవుడి కుటుంబం మీద నాకు వ్యక్తిగతంగా ఏం లేవు. జరిగినట్టు గతంలో జరిగిపోయినాయి, జరగాల్సిందంతా జరిగిపోయింది. ఈరోజు నేను ఆదినారాయణ రెడ్డి మాట్లాడే మీద ఇక్కడ జరుగుతున్న అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నారు, అదేవిధంగా క్లబ్బులు నడుపుతున్నారు. ఇవన్నీ మంచి పద్ధతులు కాదు అని చెప్తున్నా నేను ఆదినారాయణ రెడ్డికి. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, సూపర్ 6 అమలు చేయండి, రైతులను ఆదుకోండి, నిత్యావసర ధరలు తగ్గియండి, డీజిల్ పెట్రోల్ రేటు తగ్గియండి, అదేవిధంగా ఆడబిడ్డని ఇది ఇవ్వండి. 2 ఏళ్ళు అయిపోయింది, 3 బడ్జెట్ అయినా కొత్త పెన్షన్ పేదవాళ్ళకు ఒక్కటి ఇవ్వమని అడుగుతా ఉన్నా. కొండాపురం ముంపువాసుల డబ్బులు ఇవ్వమన్నా, వీళ్ళకి రాజోళ్ళకు డబ్బులు చెల్లించామంటే నేను చాలా అతి మాట్లాడుతూ ఉన్నావు, నీ కథ చూస్తా, వికెట్లు పడతాయి, చెప్పుతో కొడతా అని మాట్లాడతాడు. నేను భయపడట్లేదు. ఆదినాడి మాట్లాడిన దానికంటే ప్రజలే తిడుతున్నారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు పిచ్చి పట్టిందే అని. నేను మాట్లాడలేక భయపడి కాదు, ఆదినాడిని చూసి జాలి వేస్తూ ఉంది. ఆయన భవిష్యత్తు కనపడుతుంది. ఆయనకు మాకు సినిమా చూపిస్తా అంటున్నారు, ఆయనకు సినిమా కనపడుతుంది. రేపు జగన్ ముఖ్యమంత్రి అవుతాడు, ఇది ప్రజల వ్యతిరేకత వచ్చిందని ఆ సినిమా కనపడుతుంది, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అందుకు ఆ విధంగా మాట్లాడుతున్నావు. గెలుపోవడంలో సహజము. నువ్వు కొద్దిగా ఒక లెక్చర్గా పనిచేసినావు, నువ్వు అలాంటి ఆలోచనలు ఎక్కడ లేవు. ఆయన అధికారంలో వచ్చి క్లబ్బులు పెడతాడు, మట్కా నడిపిస్తాడు, ఇవన్నీ అసాంఘిక కార్యక్రమాలు చేపిస్తున్నారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. నేను ప్రజల పక్షాన అడిగితే అతి మాట్లాడుతున్నాను అంటాడు. నేను ప్రజల సమస్యలు పరిష్కారం చేయి. ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గానికి వస్తున్నాడంటే రేపు ప్రజల పక్షాన ఎమ్మెల్యేగా మీరిచ్చిన హామీలు
లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నీవు నిజాయితీగా ధైర్యంగా ప్రకటన చేయించు అని చెప్పి నేను నిలదీస్తూ ఉంటే అతి మాట్లాడుతున్నాను అంటాడు. ప్రజల పక్షాన మాట్లాడడం అతి అంటారా ఎవరన్నా? దాన్నే ఏం ఆయనకు నాకు వ్యక్తిగతంగా ఏం లేవు. ఆయన ఆదాయంలో ఏదో దోచుకుంటున్నాడు, నేనేం నాకు ఇంత అని అడగట్లే. ఆయన కర్మ ఆయన చేసుకుంటున్నాడు, పోతున్నాడు, ఎక్కడ తగాదాలు లేవు. అలా చివరిగా ఒక్క మాట అడుగుతున్నాను నేను మిమ్మల్ని. జమ్మలమడుగులో ఇలాంటి వాతావరణం వల్ల ప్రజల్లో కూడా కొంత భయానకమైనటువంటి వాతావరణం క్రియేటివిటీ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నటువంటి వాదనలు వినిపించినాయి. ఎలా? ఇప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్ను జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నా, మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి లోకేష్ గారికి విన్నపం చేస్తున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు మేము కూడా అదే పార్టీలో ఆయన దగ్గర పనిచేసే కదా. ఇక్కడ ఫ్యాక్షన్స్ ఉన్నప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లను 2-3 సార్లు వేశారు. ఈరోజు ఆదినారాయణ రెడ్డి మాటలు విని ఆయన ఇలాంటి నాయకుడు ఇంకా దొరకడనుకున్నాడేమో, ఏరి కోరి పట్టుకున్నాడు ఆదినారాయణ ఈ జిల్లా ఉద్ధరిస్తాడని. ఆదినారాయణ రెడ్డిని వైసీపీ సింబల్ మీద గెలిస్తే తెలుగుదేశం పార్టీలో తీసుకొని మంత్రి పదవి ఇస్తే ఏమైంది? 10కి 10 సీట్లు ఊడ్చిపెట్టుకొని పోయింది తెలుగుదేశం పార్టీ, గుర్తుందా? 10కి 10 సీట్లు పోయినాయి. ఈయనేదో ఉద్ధరిస్తాడంటే రేపు జరిగేది ఇదే ఖచ్చితంగా. అందుకే చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి, ఎస్పీ గారికి మనవి చేస్తున్నా. ఆదినారాయణ రెడ్డి రెచ్చగొడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ప్రజల్లో మళ్ళీ ఈ ఫ్యాక్షన్ లేపే విధంగా వికెట్లు పడతాయంటాడు, అడ్డంగా నరికేస్తానంటాడు, మరో సింధూర్ ఆపరేషన్ చేస్తానంటాడు. రేపు లోకల్ బాడీలో పులివెందల్లో చేసిన సినిమా ఇక్కడ చూపిస్తా అంటున్నాడంటే ఎన్నికలు జరగనీయను, నా ఇష్టము, అధికారులు ఉండాలని చెప్తున్నాడు. ఆయన రెచ్చగొడుతున్నాడు తప్ప మేము ఎక్కడ రెచ్చగొట్టట్లేదు. మేము సమయంతో పోతున్నాం, మా నాయకులు, కార్యకర్తలు. సో మొత్తం మీద దోపిడీని ప్రశ్నిస్తుంటే మాత్రం తమపై ఎదురుదాడికి దిగడమే కాదు, వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగదు, రాబోయే రోజుల్లో ప్రజలే ఖచ్చితంగా బుద్ధి చెప్తారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడంలో అటు బాబాయ్ అబ్బాయిల పాత్రే ఉంది. ఈ విషయం పైన సమగ్రంగా విచారించాలి, బాధ్యులపై కఠినంగా శిక్ష తీసుకోవాలి. అదేవిధంగా లోకేష్, చంద్రబాబు ఇద్దరు కూడా గ్రహించాలి. ఎందుకంటే ఐరన్ లెగ్ లాంటి వ్యక్తి ఆదినారాయణ రెడ్డి, అలాంటి వ్యక్తి మీ పార్టీ మీ వెన్నంటి ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో పార్టీ కూడా పూర్తి స్థాయిలో అణగారిపోయేటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే తక్కువ సీట్లో మెజారిటీతో వచ్చింది, ఈసారి అది కూడా దక్కే పరిస్థితి ఉండదన్నటువంటి భావన మనతో పడినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, జమ్మలమడుగు నుంచి.